ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హుషారుగా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి, రేగులు ఎగిరిపోవాలి, చెప్పాలి. హల్లెలూయా. సరే, స్టడీ. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. సహకరించండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ధైర్యము కలిగి యుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని యోబాబు తన సహోదరుడైన అభిషేకి మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. జాగ్రత్తగా వినండి. యోవాబు అనండి. యోవాబు, అభిషేకి, వీళ్ళిద్దరూ సహోదరులు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే అమోనీయులు, సిరియులు, వీరిద్దరూ దండుగా కూడి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతూ ఉండగా వీరిద్దరు కలిసి అమోనీయులకు వేళ వస్తే, సిరియులకు వేళ వస్తే, నా పక్షంగా నీవు, నీ పక్షంగా నేను ఉండాలి తమ్ముడు, సహోదరుడా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. స్టోరీ వినండి. అప్పుడు అంటున్నాడు సహోదరుడు అభిషేకి. ఏమని అంటున్నాడంటే, బాబు యోవాబు, ఇదిగో ధైర్యము కలిగి ఉండు. నేను చెప్తాను విను. ధైర్యం కలిగి ఉండు. మనము మన జనుల నిమిత్తము, ఎవరి నిమిత్తము? మన జనుల నిమిత్తము, మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆమేన్. ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ధైర్యముగా ఉండుము. నువ్వు చేసే పరిచర్య విషయంలో, నువ్వు చేసే భక్తి విషయములో, నీవు చేసే విశ్వాస విషయములో ఎవరి పట్ల వీరు ధీరత్వము కలిగి ఉన్నారంటే దేవుని పట్టణముల పట్ల, దేవుని ప్రజల పట్ల, దేవుని పని నిమిత్తమై ఏమన్నారంట? ధీరత్వము కలిగి ఉన్నారు. కనుక యోవాబు, దేవునికి ఏది మంచిదో అది మన పట్ల జరిగించునుగాక. ఆమేన్. చూడండి ఎట్లా మాట్లాడుకుంటున్నారో. దేవునికి ఏది మంచిదో అది నీ పట్ల జరిగిస్తాడు దేవుడు.
అసలు ఎందుకు వచ్చిందిరా ఈ పరిస్థితి అని అంటే చెప్తాను వినండి. ఆ 19వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. 19వ అధ్యాయం ప్రారంభంలో ఏమని ఉంటుందంటే, ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహోషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు హానోను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపుదుననుకుని అతని తండ్రి నిమిత్తము పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవు అనుకునుచున్నావా? దేశమును తరచు చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మనవి చేయగా. ఇతను ఏం చేశాడంటే వినండి. ఇప్పుడు అతని పేరేంటంటే హనూను. తండ్రి అయిన నాహోషు నా ఎడల దయ చూపించను గనుక నేను అతన్ని కుమారుని పరామర్శించుటకు. చూడండి, ఎవరైనా చనిపోయారు, మన స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు ఉన్నప్పుడు అతని తండ్రి అలా అకాల మరణం చెందాడు అనుకో, నువ్వేం చేస్తావు? పరామర్శించడానికి వెళ్తావు. ఎందుకంటే అతను ఆ స్నేహితుడు కొరకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ తండ్రి గారి నీ మీద చూపించిన ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి, అయ్యయ్యో అంకుల్ గారు చనిపోయారే. వినండి వినండి. ఇట్రా చివరి కూర్చో, సౌండ్ ఇస్తున్న దగ్గర కూర్చో. అయ్యయ్యో చాలా మంచిగా ఉండేవాడే, నన్ను ప్రేమించేవాడే అని ఇతను ఏం చేశాడంటే, దావీదు తన కుమారుణ్ణి పరామర్శించడానికి దూతలను పంపించాడు. కొంతమందిని ఎట్లా ఉన్నారో క్షేమాసారం తెలుసుకురండి, నన్ను వారి తండ్రి గారు నన్ను చాలా అభిమానించాడు, ప్రేమించాడు అని చెప్పేసి కొంతమందిని పంపించారు. కొంతమంది ఉంటారు కదండి చెడిపేవారు, రాజ్యంలో సంఘాన్ని చెడిపేవారు ఉంటారు, కుటుంబాన్ని చెడిపేవారు ఉంటారు. పచ్చగా వారు భార్యాభర్త పిల్లలు సంతోషంగా ఉంటారా, చిచ్చు పెడతా ఉంటారు. అట్లా కొంతమంది ఏం చేశారంటే, ఓరు బాబు దావీదు ఎందుకు పంపించాడు అనుకుంటున్నా? రాజ్యాన్ని ఎలా ఉందో ఎలా చూసి ఆనుపాను చూసి యుద్ధం చేయడానికి, రాజ్యాన్ని దక్కించుకోవడానికి పంపించాడు, పరామర్శించడానికి కాదు అని వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఏం చేశారండి చెప్పాలి నాతో? ఏం చేశారు యేసోబు? సిట్ ప్రాపర్లీ, అందరూ సరిగ్గా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరామర్శించడానికి వెళితే వీరు అందరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని వెళ్ళిన వారిని ఏం చేశారంటే తల గొరిగించి మీసాలు గొరిగించేసి, ఏమండి వెనకాల భాగం కనబడేటట్లుగా చొక్కాయి కత్తిరించేసి అసహ్యంగా చేసి వారిని పంపించారండి. ఆ విషయాన్ని కొంతమంది చూసి దావీదుకు సమాచారం పంపించారు. అయితే వారు ఏమన్నారు అంటే, కొంతకాలం ఆ మీసాలు గెడ్డాలు జుట్టు వచ్చేంత వరకు చూడండి అక్కడ ఉంటుంది. దావీదు సేవకులు పట్టుకుని వారిని గొరిగించి 4వ వచనం, వారి వస్త్రములు పిరుదులు దిగునట్లు నడిమికి కత్తిరించి
వారిని పంపివేసిన ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి కనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదుననుక పెరిగే వరకు మీరు యెరికోలో ఉండి తరువాత రండిరా బాబా. ఎంత అవమానం అని చెప్పేసి యెరికోలో ఉండి గడ్డాల మీసాలు పెరిగిన తర్వాత వద్దురుగాను, మీరు జాగ్రత్తగా అక్కడ ఉండండి బాబు అని చెప్పేసి దావీదు సమాచారం పంపించారు. అర్థమైందని చెప్పే మాటలు. ప్రైజ్ ది లార్డ్. తరువాత అసహ్యము పుట్టించితమని తెలుసుకున్నప్పుడు హానూనును అమ్మోనీలను హర్మహారాయిము నుండి, సిరియా మాయాకా నుండి, శోభా నుండి రథములను గుర్రములు 2000 మనుగుల వెండినిచ్చి గాడిదలు సమకూర్చి 32,000 రథములతో వచ్చినట్లుగా జీతమిచ్చి అన్ని ఏర్పాట్లు చేసి యాబోబుని దావీదు పురమాయించాడు. వీళ్ళ సంగతి ఏంటో చూస్తున్నారా బాబు, వీళ్ళు చాలా ఎగస్ట్రాలు చేస్తూ ఉన్నారు. నేనేమో వాళ్ళ తండ్రి చనిపోయాడు కదా అని నేను పంపిస్తూ ఉంటే, మనుషులు పంపిస్తే చాలా అసహ్యంగా ప్రవర్తించారు వీళ్ళు అని చెప్పి యోబాబును పంపించాడు. యోబాబు జ్ఞానం కలిగిన వాళ్ళని యుద్ధ సూర్యులని సమకూర్చుకుని యుద్ధ రంగంలోనికి వెళ్ళాడండి. యుద్ధ రంగంలోకి వెళ్ళి అప్పుడు చెబుతున్న మాటలు ఇవి. ఇదిగో 12వ వచనాన్ని చూడండి. సిరియనులు బలమునకు నేను నిలువలేకపోని యెడల నీవు నాకు సహాయం చేయవలెను. ఎవరితో చెప్తున్నాడు? 11వ వచనం చదవండి. కడమ జనులు అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి తన సహోదరుడైన అభిషేకికి అప్పగించి ఇట్లనెను, సిరియనులను బలమునకు నేను నిలువ లేకపోయిన యెడల నీవు నాకు సహాయం చేయవలెను. అమ్మోనీల బలమునకు నీవు నిలవలేకపోయిన యెడల నేను నీకు సహాయం చేయుదును అని ఫుల్ స్టాప్ అక్కడ అని ఎవరు అంటున్నారంటే యోబాబు అంటూ ఉన్నాడు. స్టోరీ అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదేమో మంచి ఉద్దేశముతో పరామర్శించడానికి తన దూతలను పంపిస్తే అక్కడ అవమాన పంపించాడు రాజుగారు కొడుకు. వారికి బుద్ధి చెప్పడానికి యాబాబును పురమాయించాడు దావీదు. తన సహోదరుని అభిషేకికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అమ్మోనీయులు వస్తే నేను వస్తాను రా తమ్ముడా, సిరియన్లు వస్తే నువ్వు రారా, నీకు సహాయం చేస్తాను, నాకు నీవు సహాయం చేద్దుగాను అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అభిషేకి ఏమంటున్నాడంటే మంచి మాట ఇది. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యముగా ఉండు యోబాబు, భయపడకు. ఎందుకో తెలుసా? మనము ఎవరి పక్షముగా యుద్ధము చేయడానికి పూనుకున్నామో తెలుసా? ఇదిగో జనుల నిమిత్తము, మన దేవుని పట్టణము నిమిత్తము. హల్లెలూయా. ఎవరి నిమిత్తం? జనుల నిమిత్తం, దేవుని పట్టణము నిమిత్తం ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఇదిగో నా దేవుడు మీ జీవితాలలో ఏదైతే అవసరమో ఆ కార్యాలన్నిటినీ నా దేవుడు మీ జీవితములలో చేయునుగాక. ఆయనకి అనుకూలమైన కార్యాలు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల నా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ఎవరి నిమిత్తం యాబాబు మనం యుద్ధం చేస్తా ఉన్నాం, ధీరులుగా ఉన్నామంటే యెహోవా పట్టణల నిమిత్తం, యెహోవా జనుల నిమిత్తం మనము యుద్ధము చేస్తా ఉన్నాం. దేవుడే పని జరిగిస్తాడు. హల్లెలూయా.
భయపడకు. అది భయపడకూడదు. ఏ విషయంలోనూ భయపడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన జనుల నిమిత్తమే గాని, ఆయన పరిచర్య నిమిత్తమే గాని నీవు పూనుకొనగలిగితే, ప్రయత్నం చేయగలిగితే, ఇదిగో నీ పట్ల దేవుడు, మన పట్ల దేవుడు, ఆయన దృష్టికి ఏది మంచిదో ఏది మంచిది కాదో ఆయనే నిర్ణయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను, వినండి. ఒక పట్టణంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? ఆ రాజుగారు ఇద్దరు కలిసి అడవి వేటకు వెళదాం రా అన్నాడు. ఎవరినే? మంత్రి గారిని. ఈలోపు ఆయన ఒక ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాడు, యాపిల్ తిందామని. ఈలోపు చెయ్యి కట్ అయిపోయింది, రక్తం వచ్చేస్తూ ఉంది. ఏమొస్తుంది? రియల్ కట్ అయిపోయిందిరా అని మంత్రి గారితో అంటూ ఉంటే అతను అంటాడు, అంతా మన మంచిగా నిండి అంటాడు. ఎరా, నాకు ఏలు కట్ అయిపోతే మంచిదా నీకు? ఎటకారం ఆడుతున్నావా నువ్వు? ఎకసిక చేస్తున్నావు నువ్వు? ఎటకారంగా ఉంది నీకు బాగా ఎక్కువైపోయింది నీకు. ఎవరక్కడ అన్నాడు. వీడిని తీసుకెళ్ళి చీకటి కొట్లేమన్నాడు. వీడికి బాగా ఎక్కువైపోయింది, వీడికి ఎక్కువ మాట్లాడుతున్నాడు. వీడు నాకు చెయ్యి తెగితే అయ్యయ్యో అని అనకుండగా అంతా మన మంచిగా అంటున్నాడని చెప్పేసి ఏం చేశాడంటే, అన్న తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. అంతా మన మంచిగా అంటున్నాడు, వీడు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు, వీడు కొంచెం ఎక్కువైపోయింది వీడు. కానీ సరే అని చెప్పి ఇంకొకరిని తీసుకుని అడవికి వెళ్ళాడు, ఏటకి. అమ్మా ఇటు చూడు, ఏం మాట్లాడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడవికి వెళ్ళాడు. వెళితే ఈ లోపు అక్కడ మరి అడవిలో ఎవరుంటారో? జంతువులు ఉంటాయి, అడవి మనుషులు కూడా ఉంటారా? వారి దగ్గర దొరికేవనుకో వాళ్ళ దేవతకి నేను బలిచ్చేస్తారు. రోజైనా మంత్రి అయినా ఎవడైనా దొరికాడా వారి దేవతకి బలిచ్చేవలసిందే. ఓహో అని చుట్టూరు తిరుగుతారు, కాళ్ళు చేతులు కడతారు, శుభ్రంగా చిరచ్ఛేదం చేస్తారు, శుభ్రంగా వండికి తింటారు. వారెవరో? నరభాంస భక్షులు, అడవి మనుషులు తినేటువంటి వాళ్ళు. వెళుతూ ఉండగా ఈ రాజు దొరికేశాడు. ఎవరికే? అడవి మనుషులకు. వినండి, దొరికితే వాళ్ళకి బలి ఇవ్వాలంటే ఏ అవయవంలో ఏది తెగిపోకూడదు, చాలా శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అయ్యేటప్పటికి దొరికిన తర్వాత కట్టేసిన తర్వాత చెక్ చేసాడు ఒకడు, ఏమన్నా గాయాలు ఉన్నాయా వీడికి, ఏమైనా మనిషి మరి బలిపోసు మంచిగా ఉండాలిగా దేవతకి ఇచ్చేటప్పుడు అని చెప్పేసి వెతుకుతా ఉన్నారు. అప్పటికి ఏమైంది? ఇతనికి కట్టు ఉంది, వేలు తెగిపోయింది. వీడి బలికి పనికిరా అని చెప్పేసి రాజుని ఏం చేశారంట? విడిచిపెట్టేశారంట. అర్థమైంది మీకు? ఎందుకురా అంటే అప్పుడు గుర్తుకొచ్చింది, ఎవరో మంత్రి గుర్తుకొచ్చాడు. ఏమని? ఒరే అంతా మన మంచిగా అని చెప్పాడు, అనవసరంగా నేను జైల్లో పెట్టించేసానని చెప్పేసి బాధపడుతూ, అయ్య బాబోయ్ అంతా మంచి జరిగింది, నిజమే, ఏది జరిగినా మన మంచికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ సహోదరుడు యాకోబుతో చెబుతున్న మాట ఏంటో తెలుసా?
ఓ యోవాబు, మనము ఆయన జనుల పట్ల, ఆయన పట్టణం పట్ల యుద్ధ శీరులమై ధీరులుగా వెళుతున్నాము. ఏది అనుకూలమో ఆయన చేయగలడు, చేస్తాడు. భయపడకు. హల్లెలూయా. ఏది జరిగినా అంతా మన మంచికే. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే. వారం రోజులు చూసాం, ఏ మేస్త్రి రాలా. దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు మాకు పని, తాపి పని నేర్పించాడు. దేని స్తోత్రం. చూసాము, ప్రయత్నం చేసాము, ప్రార్థన చేసాము, యేసు రక్తం చేయం అయిపోయింది అంతే. హల్లెలూయా. ఏది అనుకూలమో, ఏది చేయాలో ఆయన చిత్తమై ఉంది. ఆయన నేర్పిస్తూ ఉంటాడు, మనం నేర్చుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, మనం ఎవరి పట్ల ఉన్నాము, ఎవరి పక్షంగా ఉన్నామంటే ప్రజల పట్ల, దేవుని పట్టణం పట్ల మనం ధీరులుగా యుద్ధము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ యుద్ధం అది? ప్రార్థన అనే యుద్ధం. ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న పట్టణముల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యేసయ్య నశించిన దాని వెదకి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారు. 3వ రోజున తిరిగి లేచారు మృత్యుంజయుడుగా. పరలోకానికి ఎక్కిపోయారు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీవు పొందిన ఆ రక్షణ, నీవు పొందిన ఆ మారు మనస్సు, ఆ మార్పు నువ్వేం చేయాలంటే జనులందరికీ తెలియపరచాలి. ఆయన పట్టణముల కొరకు ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి, స్వార్థను ప్రకటించాలి. అందుకని అంటారు, రే తన దృష్టికి ఏది అనుకూలం అది మన దేవుడు మన పక్షంగా చేస్తాడు. హల్లెలూయా. అందుకని భయపడవలసిన పని లేదు. భయపడక నీవు పని జరిగించాలి. ఏ పని అది? నీ విశ్వాసం అనే పని, ప్రార్థన అనే పని నీవు జరిగించాలి. ఏది అనుకూలమో అది నీ జీవితంలో మన దేవుడు చేస్తాడు. ఎన్నెన్నో నీ జీవితంలో ప్రభు ఉపకారాలు చేశాడు, మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎవరి పక్షంగా మనం ఉండాలంటే దేవుని పక్షముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది అనుకూలం ఆయనే చేస్తాడు నీ ద్వారా ఆయన. అందుకని భయపడవలసిన పని లేదు. ధైర్యము తెచ్చుకుని మనం పని ముందుకు జరిగించాలి. హల్లెలూయా. కృంగిపోకూడదు, అలసిపోకూడదు. నష్టం జరిగిందని, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయామని. ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ ఎన్నిసార్లు రాశాను తెలుసా? నేను ఇంచుమించు 11 సార్లు రాశాను ఎకనామిక్స్ పరీక్ష. ప్రైజ్ అలా ఇంటర్మీడియట్ ఫెయిల్. నేను ఎన్నిసార్లు? 11 సార్లు రాశాను. ఏమి విడిచిపెట్టల చదువుని. మరి ఇంటర్మీడియట్ దాటితేనే కదా డిగ్రీకి వెళ్ళేది. ఒకడు శ్రీనివాస్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు రైటింగ్ ముచ్చాల్లా ఉంటుంది. ఎలా ఉంటుంది? ముచ్చాల్లా ఉంటుంది రైటింగ్. చాలా చక్కగా రాస్తాడు. వాడికి ఎకనామిక్స్ ఆగిపోయింది. రాసి రాసి వదిలేసాడు. ఏం చేశాడు? ఫస్ట్ క్లాస్ మార్కులు. ఎకనామిక్స్ ఆగిపోయింది ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్. ఆగిపోయాడు. నేను విడిచిపెట్టలా, రాస్తూనే ఉన్నాను. రాసి విజయాన్ని
పొందుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. సంవత్సరం వేస్ట్ అయిపోయింది. అయిపోయినా సరే విడిచిపెట్టల. మనకి శ్రమ సంభవించినప్పుడు, మన జీవితంలో ఫెయిల్ అయిపోయినప్పుడు, మనము ఆ జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకుని మనం కృంగిపోకూడదు. మనం ఏం చేయాలంటే లేవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. నిలబడడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్తాను వినండి. పక్షిరాజు ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా, గ్రద్ద. ఏమంటారు ఇంగ్లీష్లో పక్షిరాజునే? ఈగల్ అంటారు. ఏమంటారు? 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పక్షిరాజుకి ఏమవుతుందంటే బలహీనపడిపోయి, గోళ్ళు పెరిగిపోయి, ముక్కు పెరిగిపోయి, ఏమీ పనిచేయని నిస్సాయ స్థితిలో ఉంటుందంట. అయితే అది ఏం చేస్తుంది? ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళుతుందంట. వెళ్ళి ఉపవాసం ఉండి ఆ ముక్కుని రాడ్కి వేసి కొట్టుకుంటుందంట. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది యేసోబు? రాడ్ వేసి కొట్టుకుంటుంది. ఈను వాక్యం విను. రాడ్ వేసి కొట్టుకుంటుందంట. ఎందుకు? ఇప్పుడు ఉన్న ముక్కు పోయిందనుకో, క్రొత్త ముగ్గు రావాలి. ఇప్పుడు నువ్వు గోల్డ్ కట్ చేసేవనుకో, మళ్ళీ క్రొత్త కూర వస్తుందా రాదా? అట్లా ముక్కుని నేలను వేసుకుని రాడ్ని వేసి కొట్టుకుంటుందంట. రక్తం వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుందా? అయినా సరే ముక్కుని రాడ్ని వేసి కొట్టుకుంటుందంట. గోర్రెలను కూడా రాడ్లు వేసి గీక్కుంటుందంట. గోళ్ళు మరి అరిగిపోవాలి కదా, ఇలా మునగ తీసుకుని ఉంటాయి కదా. పెద్ద పెద్ద గోర్లు పెంచారనుకో ఇలా ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు. మీరు పెంచుకోకండి పిచ్చోళ్ళలాగా. గోర్లు పెంచుకండి. పెంచారనుకో రోగాలు వస్తాయి. ఏమవుతుంది? దాంట్లో క్రిమికీటకాలు వెళ్ళిపోయి రోగాలు వస్తాయి. ఏం చేసిందంటే ఈ పక్షిరాజు ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి ముక్కుని నేలకేసి కొట్టుకుని, గోర్లన్నిటినీ రాడుకేసుకుని గీరుకుని, ఏదో విధం చేత వాటన్నిటినీ, పాతవన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఆమె శరీరం నుండి వదిలించుకుంటుందంట. ఏం చేస్తుంది? వదిలించుకున్న తర్వాత నొప్పులు వస్తాయి. ఏమొస్తాయి? బ్లడ్ కారిన తర్వాత నొప్పులు వస్తాయి. గోళ్ళకి నొప్పులు వస్తాయి. అలాగే భరిస్తుంది అంటండి. అలానే భరించేటప్పుడు క్రొత్త ముక్కు వస్తూ ఉంటుంది, క్రొత్త గోర్లు వస్తూ ఉంటాయి. మరలా ఈ 40 సంవత్సరాలులో బలహీనంగా పడినటువంటి ఈ యొక్క ఈగల్ ఏం చేస్తుందంటే మరలా క్రొత్త ముక్కుని తెచ్చుకుంటుంది, మరలా గోర్లు తెచ్చుకుంటుంది, మరలా యవనస్తురాలులాగా మరలా తయారు చేసుకుని మరలా వేటాడడానికి వెళుతుంది. దేవుని స్తోత్రం. ఆ యవన బలాన్ని మరలా 90 సంవత్సరాలు మరలా జీవిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా, మనకి అప్పుడప్పుడు మట్టి పడుతుంది, ధూళి పడుతుంది. ఏమండి? ఆత్మీయ విశ్వాసములో మనకు అప్పుడప్పుడు గర్వం, అహంకారం, శరీర బలహీనతలు, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే అధిగమించి వాటన్నిటిని విడిచిపెట్టి, ఇదిగో ఈ పక్షిరాజు ఎట్లా అయితే తన యవన బలాన్ని మరలా తెచ్చుకుందో అలా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు కొనసాగించబడాలి. హల్లెలూయా. ప్రార్థనతో, విశ్వాసముతో, నిరీక్షణతో మరలా క్రొత్త బలాన్ని మనం తెచ్చుకోవాలి. పడిపోయిన చోటిని ఉండకూడదు, లేవాలి, లేచి పరుగులు తీయాలి. ప్రైజ్ ది లార్డ్. అదే రోజు ఎన్నిసార్లు రాస్తాంలని విసుగు పుట్టి మానేస్తే ఈరోజు డిగ్రీ చదివి ఉండేవాడిని కాదు నేను. మన జీవితంలో ఆటంకాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
అయినా మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ధైర్యముగా ఏది మంచిదో ఏది అనుకూలమైన చేస్తాడు నీ పట్ల. అంతేగాని కృంగిపోయి కృషించిపోయి ఎందుకు వచ్చి నా జీవితంలో, ఎందుకు వచ్చి నా బ్రతుకులే అని కృంగిపోయేవనుకో, వేసారిపోయేవనుకో, సాతానుగాడు ఇంకా అంతకంతకు నిన్నేం చేస్తాడు, త్రొక్కేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం అందుకని దేవుడు ఏది అనుకూలం అది చేస్తాడో మనం మాత్రం యథార్థంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యథార్థమైన జీవితాన్ని మనం చేయాలి. దేవుని పక్షముగా మనం పని చేయాలి. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నశించిన పోయిన దాన్ని వెతక రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రక్షణ కలుగు చేశాడు. రక్షణ పొందుకున్న నీవు అనేక మందికి స్వార్థను ప్రకటన చేయాలి. దేవుడు చేసిన ఉపకారాల మేలును నువ్వు తలపోస్తూ అనేక మందికి పంచాలి. దేవుని మాటలు చెప్పాలి. దేవుని పనికి సహకరించాలి. దేవుని పరిచర్యకు సహకరించాలి. ఎవరి నిమిత్తం? సేవ. ఎవరి నిమిత్తం? మందిరం. ఎవరి నిమిత్తం? ఆయన ప్రజల నిమిత్తం. హల్లెలూయా. చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చేతులు ఎత్తండి. ఎవరి నిమిత్తం పరిచర్య? ఇక్కడ ఎవరి నిమిత్తం మందిరం కట్టబడుతుంది? ప్రజల కొరకు. ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారందరి కొరకు, ఎవరైతే మారు మనసు పొందలేదో వారందరి కొరకు. అందుకనే మందిరం కట్టబడుతుంది. ఎవరి నిమిత్తం? ఆయన జనుల నిమిత్తము. దేవుని స్తోత్రం. ఇదిగో మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణ నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆ ప్రకారము యోబాబును అతనితో కూడనున్న జనులను స్త్రీలతో యుద్ధము కలుపుటకై చెరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఈ యోబాబు ప్రజలందరికీ, యుద్ధం చేసేవారందరికీ బలమునిచ్చాడు, కృపనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఆ దెబ్బతో స్త్రీయునులో ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా ఏమైపోయారండి? పారిపోయారు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, నిద్ర వచ్చిన చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ యోబాబు ఎదుట నిలవలేకుండా ఏం చేశాడు దేవుడు? పారిపోయేటట్లుగా చేసాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మన పక్షంగా ఉంటే శత్రువు పారిపోతాడు. హల్లెలూయా. ఏం పోతాడా? శత్రువు మంచి చల్లగా మంచిగా బాగుంది ఇక్కడ. అదేంటో మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడే మీకు ఏమవుతుంది? సైతానిగాడు కోడు. నూతనమైన కృప కొట్టు, చాపలు కొట్టు. తనమైన కృప, శాశ్వతమైన కృప, బహు ఉన్నతమైన కృప, నిరంతరం నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే
ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా, ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, కొట్టోషారుగా, ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాకై చూపించిన నీ ప్రేమను వివరించనా. పాడాలందరూ. క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం. కొట్టు చప్పట్లు, పాడు నోరారా. నూతనమైన కృపా, నూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నిత్య తేజుడా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఎవరి నిమిత్తం మనము యుద్ధానికి వెళుతున్నామో తెలుసా? యెహోవా పక్షముగా, ఆయన జనుల పక్షముగా, ఆయన పట్టణముల పక్షముగా మన యుద్ధం చేయడానికి వెళుతున్నాం కనుక యోవాబు, దేవునికి ఏది అనుకూలమో అది మన పట్ల చేస్తాడు. నువ్వు భయపడకు. హల్లెలూయా. భయపడొద్దు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, నష్టాన్ని బట్టి భయపడవలసిన పని లేదు. దేవునికి ఏది అనుకూలమది నీ పట్ల నా ప్రభు జరిగించునుగాక, నెరవేర్చునుగాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ముప్పై 31:6. చదవండి అమ్మా. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. మోషే చెబుతున్నాడు యెహోషువతో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. మన దేవుడు ఎవరో? ముందు భయపడకూడదండి, అది నేర్చుకోండి. ముందు ఏంటండి? ముందు భయపడకూడదు. గ్యాస్ నొప్పి వచ్చింది, రాత్రి బిర్యానీ తిన్నావు,
బలంగా. దాంట్లో అన్నీ వేసాడు మసాలాలు. మరి గ్యాస్ నొప్పి రాకపోతే ఏమవుతుందా? ఏమొస్తుందండి? ఈలోగా అడావిడిగా నువ్వు భయపడిపోయి ఏంటి, అయ్యి బాబోయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేద్దేమో, గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది, ఏముండదు. భయం. ఆ భయం నిన్ను ఏం చేస్తుందంటే కృంగదీసేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో దానికి బానిసం చేసేస్తుంది. నెగిటివ్ థాట్స్. మనలో నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి మనం. హల్లెలూయా. ఎలా ఉండాలి? నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం అనుమానం మనలో ఉండకూడదు. ఏముండాలి? ధైర్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం ఉండి నువ్వు పని జరిగించాలి, నువ్వు ముందుకి వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. వెనక్కి చూసావనుకో యాక్సిడెంట్లు అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏం చేయాలి? ముందుకే చూడాలి. వెనక చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి. మనం ఎప్పుడు నిదానంగా మనం ఏం చేయాలి? డ్రైవింగ్ చేయాలి. నిదానంగా చేయకుండా వెనక చూసేవనుకో ఈ లోపు ఏ కరెంట్ తంబాన్నో కొట్టేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ధైర్యం అనేది ఏం చేస్తుందంటే నిదానంగా వెళ్ళేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెనక్కి జంగుతూ ఉన్నావు అనుకో లాగుతూ ఉంటుంది, నిన్ను ఎదరికి వెళ్ళనివ్వదు. అందుకే మన నిజ జీవితంలో మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి డోంట్ కేర్. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ఏం చేయాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు అంతే. వస్తాయి. మనుషులకు సంభవించు అన్ని మనుషులకు వస్తాయి. ఈ లోపల నువ్వు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ పక్కన మీరు యేసుప్రభుని నమ్ముకున్నావు, నీకు జ్వరం ఎందుకు వచ్చింది అంటది. ఆ పనికి మాలింది వస్తుంది. రాదేంటి? ప్రైజ్ ది లార్డ్. కృంగిపోకూడదు మనం, బలహీనం కాకూడదు మనం. ఒకటి నేర్చుకో, ఏది విడిచిపెట్టిన ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఆ ధైర్యమే నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తుంది. ఆ ధైర్యమే నిన్ను అభివృద్ధి పదవులు నడిపిస్తుంది. ఆ ధైర్యమే ఇదిగో ప్రభు చెంతకు నిన్ను నడిపిస్తుంది. ఎందుకు కృంగిపోతూ వేసారిపోతూ ఉన్నావు? అవి ఎవరో తెలుసా? ఎవరైనా భయపడకుడి, వారిని చూసి జడియకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయడు? రెండో మాట, భయపడొద్దు, నీతో వచ్చేవాడు ఎవడు? యెహోవా. ఎవరు నా పక్షంగా లేరని అనుకుంటున్నావేమో. నాకు చిన్నప్పటి నుంచి ఒక ధైర్యం అండి. ఏది జరిగినా భయపడే ప్రసక్తి, శుభ్రంగా తినేసి శుభ్రంగాను దుప్పడ కప్పుని పడుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? ధైర్యంగా. హల్లెలూయా. కాసేపటికి పోద్ది. మనం భయపడకూడదు. మనతో వచ్చేవారు ఎవరో తెలుసా? మన దేవుడిని యెహోవా, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. ఎడబాసే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. మధ్యలో నట్టేట్లు ముంచేవాడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం ఉండాలి మనకి. ఏ పని చేసినా ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడనే ఉంటున్నాను. అప్పుడప్పుడు ఒరే ఒక్కడే చేసుకుంటున్న పని సాతనగడు అంటాడు. ఎవడు రాలేదు, విశ్వాసులు అన్నారు, ఒక్కడు కూడా రావట్లేదు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నువ్వు ఒక్కడో చేస్తున్నావు, నీకు అవసరమా అని సైతన్యుడు ఒక్కొక్కసారి నన్ను గుచ్చుతా ఉంటాడు. నోర్మయ్, నా దేవుని పనిది. హల్లెలూయా. వచ్చినా రాకపోయినా, చేసినా చేయకపోయినా నేను మాత్రం విడువను నా దేవుని పని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అని ఒక ధైర్యం. ఆ ధైర్యమే ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఆ ధైర్యమే మనల్ని నడిపిస్తుందండి. అందుకని మనతో ఉన్నవాడు బలవంతుడు, శక్తి కలిగిన దేవుడు, మనకు తోడైన దేవుడు. నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు. అయితే నీలో ఒక స్పష్టత ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. మనం చేసే భక్తి, మనం చేసే విశ్వాసం ఎట్లా ఉండాలంటే స్పష్టత ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నేను చెప్తాను వినండి. మన దేవుడు ఎవరంటే ఎంతటి ఘోరమైనటి పాపినైనా, ఎంతటి అన్యాయం చేసిన వారినైనా ప్రభు క్షమించే దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? క్షమించే దేవుడు. ఒక్కసారి నీ పాపములన్నీ ఒప్పేసుకుని విడిచిపెట్టేసి స్పష్టత కలిగి, క్లారిటీ కలిగి, అక్కడి నుండి నీవు నీ జీవితాన్ని ప్రారంభించి, నన్ను ఆశీర్వదించు ప్రభువా, ఈ దరిద్రాన్ని నేను పడలేకపోతున్నాను, నేను చేసిన పాపాలన్నీ క్షమించని ఒక్కసారి నువ్వు స్పష్టతో యథార్థంగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన ప్రభు వింటాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు. ఒక 2-3 టెస్టులు పెడతాడు నీకు. దేని స్తోత్రం. టెస్ట్ లేకుండా ఎట్లా పని అవుద్దండి? పని అవుద్దా? టెస్ట్ రాయకుండా, అసైన్మెంట్ రాయకుండా, ఆఫర్లీ పబ్లిక్ రాయకుండా నేను ఇంటర్మీడియట్ వెళ్ళిపోతుంటే కుదురుద్దా? టెస్ట్ పెడతాడు. అప్పుడు ఆ టెస్ట్లో నువ్వు గెలవాలి. ప్రైజ్ అల్లా. యథార్థతను చూస్తాడు. ఎట్లా ఉంది ఈ పరిస్థితి? విడిచిపెట్టానంటున్నాడు, విడిచిపెట్టాడు. వీడు విడిచిపెట్టినట్టుంది. విడిచిపెట్టిందా ఈ దొంగదే, ఈ దొంగ మొకందే అని దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం చూస్తాడు. చూసిన తర్వాత నమ్మకం కుదురుద్ది ఆయనకి. ప్రైజ్లో బాగానే ఉన్నాడు. విడిచిపెట్టిన తర్వాత బాగానే పరిచర్య చేస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, బాగానే ఉంది పరిస్థితి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా. అదే చెప్తాడు ఇక మాట. ఇదిగో యెహోవా దృష్టి నిలిపి ఏది అనుకూలం అది నీ పట్ల, మన పట్ల జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. ధైర్యంగా ఉండు, నీవు ప్రార్థన చేయి, నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు, స్పష్టత కలిగి ఉండు. ఖచ్చితంగా నీ దేవుడు, నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఇది మొదలుకొని ఆయనకి నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీ పరిస్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చేస్తాడు. నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడైనా. హల్లెలూయా. ఒకటి, ధైర్యముగా ఉండు. దేవుని ప్రజల పట్ల, ఆయన పట్టణం పట్ల నీవు ధీరత్వం కలిగి, విశ్వాసం అనే ధీరత్వం కలిగి ఉండు. నీ మీద దృష్టి నిలిపి ఆయన నిన్ను విడువక, ఎడబాయక తోడయుండి ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితిని, ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నా దేవుడు అనుకూలమైన పరిస్థితులు నా దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. నా దేవుడు ఆశీర్వదించునుగాక, ఎడబాయక మీకు తోడైండి నడిపించునుగాక. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని మనం ఈ ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఇదిగో యావాబుతో దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మా శత్రువు